అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగుండాలని నేను కోరుకున్నప్పుడు మీ హెల్త్ కోసం, ఇంకా మీ వెల్త్ కోసం, అంటే మీ ఆరోగ్యం కోసం, మీ మనీ కోసం ఆలోచించి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే, మనం బయట ఏదో ఒక ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి బాక్సెస్లో వస్తున్నాయి కదా. ఈ మధ్య ఫ్రూట్స్లో కూడా డేట్స్, కివి, స్ట్రాబెర్రీ ఇంకా ఇలాంటివి చాలా బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు. అవి మనం తెచ్చుకుంటున్నాం, ఆ ఫుడ్ని తింటున్నాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆ బాక్సెస్ని మళ్ళీ వాడాలా, లేకపోతే ఫ్రీగా వచ్చిన బాక్సెస్లో క్వాలిటీ తక్కువ ఉంటుందని పడేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పడేసి మళ్ళీ ప్లాస్టిక్ బాక్సులకి పిల్లల స్నాక్స్ కోసము, ఫ్రిడ్జ్లో ఫుడ్ స్టోరేజ్ కోసము, కిచెన్లో దేనికైనా యూజ్ చేసుకోవటం కోసము వందలు ఖర్చు పెట్టి బాక్సులు కొంటుంటాం. అలా కొనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలా ప్రతి ప్లాస్టిక్ బాక్స్ అయినా, బాటిల్ అయినా వెనకాల, అంటే ఆ బాక్స్కి క్రింద వైపున ఇలా యారో మార్క్స్తో ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. అందులో 1 to 7 వరకు నెంబర్స్ ఉంటాయి. ప్రతి ప్లాస్టిక్ ఐటెం మీద, పిల్లలు ఆడుకునే బొమ్మలతో సహా ప్రతి దాని మీద ఈ నెంబర్స్ అనేవి కంపల్సరీ ఇలా ట్రయాంగిల్ షేప్లో యారో మార్క్ సింబల్స్తో ఉంటుంది. అందులో ఏ నెంబర్స్ ఉన్న బాక్సులు వాడాలో, ఏ నెంబర్స్ ఉన్న బాక్సులు వాడకూడదు ఒక్కసారి క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకోసం వేస్ట్గా మనీని ఖర్చు పెట్టకుండా, అలాగే మీ హెల్త్తో పాటు మీ మనీని సేవింగ్ చేసుకోవడానికి ఈ వీడియోలో నేను టిప్ చెప్తున్నాను. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ చేసి నాకు కొంచెం సపోర్టివ్గా ఉండండి. ఇంకా ఇలా చాలా చాలా సేవింగ్ టిప్స్, అది కూడా మీ హెల్త్ని చూసుకుంటూ, మీ మనీని సేవ్ చేసుకుంటూ ఎలాగో మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తాను. ఈ బాక్సుల్లో 1 to 7 నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో 1, 2, 4, 5 అనే నెంబర్స్ ఉన్న బాక్సులు మనం ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. 3, 6 అనే నెంబర్స్ ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రం అస్సలు కొనవద్దు. మనం ఒకవేళ బయట దొరికే ఫుడ్ ఐటమ్స్లో అయినా ఫుడ్ కొనే ముందు లోపల ఫుడ్ ఎలా ఉందో లేదో చూసుకోవటానికంటే ముందే ఆ బాక్స్ వెనకమాల ఆ ట్రయాంగిల్ సింబల్లో నెంబర్ ఎంత ఉంది అనేది చూసుకోండి. 3, 6 అని కనుక నెంబర్ ఉంటే ఆ ఫుడ్ ఐటమ్ అస్సలు కొనవద్దు. అసలు ఆ నెంబర్ అనేది ఫుడ్ అమ్మే వాళ్ళైనా పెట్టరు. ఒకవేళ ఏదైనా తక్కువ క్వాలిటీ ఫుడ్ అయినా, లేకపోతే తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్స్ అయినా ఒకవేళ ఉంటే పొరపాటున అది తెలియక మనం కొనేస్తాం. అందుకని ఒక్కసారి చూసుకోండి. ఆ నెంబర్ బాక్స్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రింక్స్ కానీ తీసుకోవద్దు. 3 or 6 ఈ నెంబర్స్లో ఉన్నవి తీసుకోవద్దు. అవి మన హెల్త్కే కాదు, మన ఎన్విరాన్మెంట్కి కూడా దెబ్బతీస్తుంది. 3, 6 అనే నెంబర్స్ ఉన్న ప్లాస్టిక్ నుంచి టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఆ ఫుడ్ తీసుకోవటం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండే మనం అనారోగ్యానికి గురవుతాం. పిల్లలకు కూడా ఈ విషయం చెప్పి, బయట స్నాక్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా పిల్లలు, బాక్సుల్లో వచ్చే స్నాక్స్, ఏవైనా బిస్కెట్స్ అనో, బేకరీ ఐటమ్స్ అనో, ఇలా బయట ఏమైనా కొనుక్కుంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు ముందు వాటికి. అలా వచ్చే ఐటమ్స్ కొనుక్కునే ముందు ఇలా ఒక్కసారి ఈ నెంబర్స్ చూసి కొనమని చెప్పండి. నెంబర్ 1 ఉన్న ప్లాస్టిక్ని ఎక్కువగా వాటర్ బాటిల్స్కి వాడతారు. చాలా బాటిల్స్ మీద 1 ఉంటుంది. మనకి 100కి 3 బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి మీద కంపల్సరీగా నెంబర్ 1 ఉంటుంది. 100కి 5 or 6 బాటిల్స్ కూడా వస్తుంటాయి. అవి మాత్రం ఒక్కసారి చూసుకోండి. మనం రేటుకి తక్కువ పెడుతున్నాం కాబట్టి నెంబరు మనకి వాడకూడదు వస్తుందేమో అన్న డౌట్ లేదు. అవి వాటి మీద ఉండే డిజైన్స్ని బట్టి మనకి రేట్ అనేది ఎక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఆ నెంబర్స్ చూసుకొని మీరు వాడుకోవచ్చు.
ఇంకా ఫుడ్ ఐటమ్స్కి ప్యాకింగ్ చేయడానికి నెంబర్ 5 ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఎక్కువగా వాడతారు. నెంబర్ 2, నెంబర్ 4 కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, పర్లేదు వాడుకోవచ్చు. నెంబర్ 7 అనేది చిన్నపిల్లలు తాగే పాల బాటిల్స్కి మరి చిన్న 1 ఇయర్ బేబీస్కి వాడే వాటికి ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్కి వాటర్ బాటిల్స్కి అనేది నెంబర్ 7 అనేది రాదు. ఈ మధ్య పెరుగు కూడా ఇలా చిన్న బకెట్స్లో బాక్సుల్లో వస్తుంది కదా, హోమ్ పర్పస్ కోసం ఇలా చిన్నవి పెరుగు బాక్సులు బకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం. అవి నెంబర్ చూడాల్సిన అవసరమే లేదు. అది ఒక కంపెనీ మీద ఒక బ్రాండ్ మీద అమ్ముతారు కాబట్టి కంపల్సరీ నెంబర్ 5 ఉన్న ప్లాస్టిక్నే చూస్ చేసుకుంటారు. అవి మనం మళ్ళీ రీయూస్ కూడా డౌట్ లేకుండా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు. ఏ ప్లాస్టిక్ అయినా సరే వేడిగా ఉన్న ఐటమ్స్ మాత్రం అందులో వేయకూడదు. మనం ఎంత రేటు పెట్టి కంపెనీ ప్లాస్టిక్స్ కొన్నా వేడి ఐటమ్స్ వేయడానికి మాత్రం పనికి రావు. కవర్స్ కూడా మనం కూరగాయలు స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అది క్లాత్ కవర్స్ అయితే చాలా మంచిది. మామూలు క్యారీ బ్యాగ్ లాంటి కవర్స్ వస్తాయి కదా, అవి మాత్రం వాడుకోవద్దు. వాటిల్లో కూడా మనకి దాంట్లో కొంచెం క్వాలిటీ ఉంటాయి, అవి కూడా వాడచ్చు. కానీ ఎందుకు డౌట్గా క్లాత్ కవర్స్ అయితే మన హెల్త్కి చాలా మంచిది. నేను ఇలా పెరుగు బకెట్లలో ఇలా బాక్సుల్లో ఇలా స్టోర్ చేసుకుంటానండి. బయట వేస్ట్గా వందలు పెట్టి బాక్సులు కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసం అలా నేను మనీని వేస్ట్ చేయను. ఇలా చూసుకొని ఈ బాక్స్ వాడుకోవచ్చు అని చెప్పి దాంట్లో చక్కగా నేను ఇలా ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ త్వరగా పాడైపోయే ఐటమ్స్ అన్నీ ఇలా చక్కగా బాక్సుల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. ఇలా నేను అన్నీ బాక్సుల్లో పెట్టుకొని యూస్ చేసుకుంటాను. ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనీ సేవింగ్ అవుతుంది. ఇలా బయట బాక్సులు కొనకుండా ఉన్న బాక్సుల్లోనే ఇలా మనకు ఏ ఐటెంకి ఎంత బాక్స్ కావాలో చూస్ చేసుకొని ప్రతి ఒక్కటి ఇలా బాక్సులు వేస్ట్ చేయకుండా అది మనకి పనికొచ్చే బాక్స్ అయితే మాత్రమే వాడుకుంటాను. ఇలా ప్రతి ఒక్కటి యూస్ చేసుకుంటాను నేను. మీరు కూడా వేస్ట్గా మనీని వేస్ట్ చేయకుండా ఇలా బాక్స్ వచ్చినప్పుడు ఇవి ఫ్రీగా వచ్చిన బాక్సులు కదా, ఇవి వాడచ్చో వాడకూడదు అని చెప్పి పడేయకుండా ముందు ఆ నెంబర్ చూసుకొని అప్పుడు వాడుకోండి. చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ మీద నెంబర్ 5 ఉన్న బాక్సులే వస్తాయి. అవి ఎటువంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఈ బాక్సులు వాడకూడదని చెప్పి పడేసి మళ్ళీ వందలు పెట్టుకొని ఏదైనా ఒకటే ప్లాస్టిక్ అండి, దేంట్లోనైనా వేడి వస్తువులు అనేవి వేడి పదార్థాలు అనేవి మనం ఎంత కంపెనీవి కొన్నా ఎంత రేటువి కొన్నా దేంట్లోనైనా వేడివి వాడుకోవాలి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు మనీ పరంగాను హెల్త్ పరంగాను నా వీడియో చూడటం వల్ల మంచి జరుగుతుంది అని మీకు అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టివ్గా కామెంట్స్ పెట్టండి. మీరు లైక్ చేసి మీతో పాటు ఇంకొక 10 మందికి ఇలాంటి మంచి విషయాల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.